మీరెప్పుడైనా ఆలోచించారా మీరు మరిచిపోయిన మీ జ్ఞాపకాలు ఎక్కడికి వెళ్తాయి అని? అవి మాయమవ్వవు. ఈ విశ్వం చివర ఎవరికీ కనిపించని ఒక మహా గ్రంథాలయముంది. అక్కడ భూమి మీద పుట్టి చచిన ప్రతి మనిషి జీవితం ఒక పుస్తకంలాగా భద్రంగా ఉంది. మీ నవ్వు బంగారు రంగు పుస్తకం, మీ కన్నీళ్లు నీలం రంగు పుస్తకం. ఈ లైబ్రరీని కాపాడేది నిల అనే ఒక చిన్న ఆత్మ. ఒకరోజు లైబ్రరీలో ఒక ఘోరం జరిగింది. సంతోషం సెక్షన్లో ఉన్న వేలాది బంగారు పుస్తకాలు హఠాత్తుగా బూడిద రంగులోకి మారిపోతున్నాయి. అవి ముట్టుకుంటే రాలిపోతున్నాయి. భూమి మీద మనుషులు వాళ్ల సంతోషాన్ని మరిచిపోతున్నారు. నిలకి భయం వేసింది. ఇది ఎవరో కావాలని చేస్తున్నారు. నిల ఆ సమస్య మూలాన్ని వెతుక్కుంటూ లైబ్రరీలో ఎవరూ వెళ్లని నిషిద్ధ ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ చీకటిలో ఒక పెద్ద నల్ల పుస్తకముంది. అది మిగతా పుస్తకాల రంగుల్ని పీల్చుకుంటుంది. ఆ పుస్తకంపైన ఎవరి పేరూ లేదు. కాని దాని నుండి భయంకరమైన బాధ వినిపిస్తోంది. అది ఎవరో మనిషి తన గుండెలో దాచుకున్న అత్యంత ఘోరమైన జ్ఞాపకం. నిల దాన్ని ఆపడానికి ప్రయత్నించింది, కాని అది ఆగట్లేదు. లైబ్రరీ కూలిపోతోంది. అప్పుడు నిలకి అర్థమైంది, చిక్కటి చీకటిని పోగొట్టాలంటే యుద్ధం చేయకూడదు, ఒక దీపం వెలిగించాలి అని. నిల తన గుండె నుండి తన దగ్గరున్న అత్యంత విలువైన ఒక బంగారు జ్ఞాపకాన్ని బయటకు తీసింది. అది తన తల్లి తన మీద చూపించిన మొదటి ప్రేమ. నిల ఆ బంగారు జ్ఞాపకాన్ని తీసుకెళ్లి ఆ నల్ల పుస్తకంలో దాచింది. అంతే, ఆ నల్ల పుస్తకం శాంతించింది. అది నల్లగానే ఉంది, కాని ఇప్పుడు దానిమీద బంగారు రంగు గీతలు వచ్చాయి. లైబ్రరీ మళ్లీ మామూలు స్థితికి వచ్చింది. అప్పుడు నిలకి ఒక గొప్ప నిజం తెలిసింది. మనం బాధని పూర్తిగా మరిచిపోలేము, కాని దాన్ని మన సంతోషంతో కలిపి భరించగలిగే శక్తిని తెచ్చుకోగలం. మీ జ్ఞాపకాలు జాగ్రత్త, అవే మీ ఆత్మకి నిజమైన రంగు.